ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ 11 సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ప్రో కబడ్డీ సీజన్ 11లో 91 మ్యాచ్ వచ్చేసి అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ ఓదర్స్. ఇక ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ వచ్చేసి 16th మ్యాచ్. ఇక్కడ నుంచి మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైటన్స్ కి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు టేబుల్లో 4th ప్లేస్ లో ఉన్నాం. సో ఫస్ట్ ప్లేస్ కావాలనుకుంటే, ఫస్ట్ సెకండ్ ప్లేస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలిస్తేనే మరి అక్కడ స్పాట్ అయితే మనకైతే దొరుకుతుంది. సో కాబట్టి మన తెలుగు టైటన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ మన తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది, మరోవైపు యూపీ ఓదర్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తుంది. రెండు టీంలు కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ పైన లాస్ట్ మ్యాచ్ ఆడి వస్తున్నారు. సో మన తెలుగు టైటన్స్ జైపూర్ పైన ఓడిపోయి వస్తుంది అండ్ యూపీ ఓదర్స్ జైపూర్ పైన గెలిచి వస్తుంది. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ మాత్రం. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే ఒకసారి మొత్తం 15 మ్యాచ్లో 3 మాత్రం మన తెలుగు టైటన్స్ గెలిచింది, 10 మ్యాచ్లు అక్కడ యూపీ ఓదర్స్ గెలిచింది. ఇక 2 మ్యాచ్లు అయితే టై చేసుకున్నారు. సో హెడ్ పరంగా చూసుకుంటే మరి అక్కడ యూపీ ఓదర్స్ కి చాలా అప్పర్ హ్యాండ్ అయితే మనకి అయితే కనబడుతుంది. ఇక ఈ సీజన్ లో కూడా అక్కడ యూపీ ఓదర్స్ గెలిచింది మన తెలుగు టైటన్స్ పైన ఫస్ట్ మ్యాచ్. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ అనేది మన తెలుగు టైటన్స్ కి రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక మన తెలుగు టైటన్స్ ప్రాబ్లం ఏంటంటే మరి పెద్ద పెద్ద టీంలు అయితే ఓడగొడుతుంది, బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసే టీంల పైన అయితే ఓడిపోతుంది. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసినాం ఏ విధంగా మనోళ్ళు డిసప్పాయింట్ లో. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక టీమ్ సెషన్ అయితే ఫస్ట్ మనం యూపీ ఓదర్స్ టీం చూసుకుంటే మరి యూపీ ఓదర్స్ లో కూడా రేటింగ్ లో మాత్రం చాలా ప్రాబ్లం అయితే ఉంది వీళ్ళకి. అండ్ కవర్స్ లో కూడా వీళ్ళకైతే ప్రాబ్లం ఉంది. ఓన్లీ అక్కడ కార్నర్స్ ఇద్దరు అక్కడ మనకి స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. అక్కడ రైట్ కార్నర్ లో హితేష్ అండ్ లెఫ్ట్ కార్నర్ లో సుమిత్ సంగ్వాను. ఇద్దరు అక్కడ వీళ్ళ స్టార్టింగ్ సేవ్ లో ఇద్దరు అక్కడ మనకి చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. ఇక రేటింగ్ లో కానీ కవర్స్ లో కానీ వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఒక్కసారి వీళ్ళ స్టార్టింగ్ సేవ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ భవానీ రాజ్పుత్, భరత్ హుడ్డా, గగన్ గౌడ, హితేష్, సుమిత్ సాంగ్వాన్, ఆశు సింగ్ అండ్ మహేందర్ సింగ్. ఓవరాల్ చూసుకుంటే మరి స్టార్టింగ్ సెవెన్ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ అక్కడ కార్నర్స్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు తెలుగు టైటన్స్ అక్కడ 15 మ్యాచ్లు 9 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది. అక్కడ 48 పాయింట్లతో టేబుల్లో 4th ప్లేస్ లో అవుతుంది. ఇక ఈ మ్యాచ్ గెలిచింది అనుకో ఖచ్చితంగా సెకండ్ స్పాట్ కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిండు. ఒకటంటే ఒక్కో ప్లేయర్ అక్కడ విజయ్ మలిక్ ఒక్కడే అక్కడ ఒంటరి పోరాటం అయితే వేసిండు. డిఫెన్స్ తో పాటు రేటింగ్ లో కూడా మన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో కూడా మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా మరి పవన్ శర్మతో లేని లేట్ అయితే మనకైతే కనబడేది లాస్ట్ మ్యాచ్ లో. విజయ్ మలిక్ ఒక్కడే ఎన్ని మ్యాచ్లను గెలిపిస్తారో ఒంటరిగా. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ రేటింగ్ లో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఆశిష్ నార్వాల్ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే మొత్తం అక్కడ ఆఫ్ కలర్డ్ గా మనకైతే కనబడ్డాడు. సో కాబట్టి విజయ్ మలిక్ ఒక్కడే ఒంటరి పోరాటం అయితే వేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ గెలిచి తీరాల్సిందే. మరి టాప్ 2 స్పాట్ కి వెళ్ళాలంటే ఇన్ఫాక్ట్ అక్కడ క్వాలిఫై అవ్వాలని కానీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. సో కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. డిఫెన్స్ లో మాత్రం టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఒక మ్యాచ్ లో మంచిగా రాణిస్తే మరో మ్యాచ్ లో టూ మనీ మిస్టేక్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఏకంగా అక్కడ మరి లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే మొత్తం అక్కడ 16 మిస్టేక్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి అందరి దగ్గర నుంచి. అక్కడ సాగర్ 4 మిస్టేక్లు చేసిండు, అజిత్ పవర్ 4 మిస్టేక్లు చేసిండు. ఇక కార్నర్స్ లో మనం అక్కడ చూసుకుంటే అంకిత్ జగ్లాన్ 3 పాయింట్లు తీసుకొచ్చినప్పుడు కూడా అతను కూడా 4 సార్లు అక్కడ మిస్టేక్స్ అయితే వేసిండు. ఇక క్రిషన్ దూల్ కూడా అక్కడ 4 సార్లు మిస్టేక్స్ అయితే వేసిండు. సో కంప్లీట్ గా అక్కడ మనం చూసుకుంటే నలుగురు కూడా చాలా మిస్టేక్స్ అయితే వేసిండు లాస్ట్ మ్యాచ్ లో. మరి అదే ఓటమికి కారణం అని చెప్పుకోవచ్చు అక్కడ డిఫెన్స్ మెయిన్ గా. ఇక రైడింగ్ లో చూసుకుంటే అక్కడ విజయ్ మలిక్ కూడా అక్కడ 17 పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు అక్కడ. బట్ అక్కడ ఆశిష్ నార్వాల్ కానీ మంజిత్ కానీ చాలా డిసప్పాయింట్ చేసిండు. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే మంజిత్ ప్రతి మ్యాచ్ కూడా ఇతను అయితే స్టార్టింగ్ 7 ఉంచుతున్నారు. బట్ ఇంపాక్ట్ అయితే మనకైతే కనబడతలేదు అతని దగ్గర అటు డిఫెన్స్ తో పాటు రేటింగ్ లో కూడా. అతను బదులు ఒక ఆల్రౌండర్ ని తీసుకున్నా అని చాలా బెటర్ అయితే ఉంటుంది. సంజీవ్ ఎస్ లాంటి ప్లేయర్స్ ని, లేదంటే అక్కడ పర్ఫుల్ జాఫర్ ఉన్నాడు, లేదంటే ఓంకార్ పటేల్ కూడా ఉన్నాడు. మరి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కానీ కొంచెం అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేవాళ్ళు. బట్ మంజిత్ అయితే ఆఫ్ కలర్డ్ గా మనకైతే కనబడుతున్నాడు. ఇక ఫైనల్ గా స్టార్టింగ్ 7 ఒకసారి మనం చూసుకుంటే పవన్ శర్మతో మెయిన్ రైడర్, ఆశిష్ నార్వాల్ రైటింగ్ లో ఆడతాడు, విజయ్ మలిక్ లెఫ్ట్ లో ఆడతాడు, క్రిషన్ దూల్ రైట్ కార్నర్ లో ఆడతాడు, అంకిత్ జగ్లాన్ లెఫ్ట్ కార్నర్ లో ఆడతాడు, అజిత్ పవర్ లెఫ్ట్ కవర్ లో ఆడతాడు, సాగర్ రావల్ రైట్ కవర్ లో ఆడతాడు. సబ్స్టిట్యూట్ గా అక్కడ మనం చూసుకుంటే పర్ఫుల్ జాఫరే, ఓంకార్ పటేల్ ఉన్నాడు, సంజీవ్ వేస్తున్నాడు. మరి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అక్కడ మరి పవన్ శర్మతో అప్డేట్ ఏంటంటే అక్కడ పవన్ శర్మతో అయితే మరి గుజరాత్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ కన్నా ముందు అతనైతే 100% ఫిట్ అయితే అయ్యిండు.
బట్ అక్కడ కోచ్ అండ్ మేనేజ్మెంట్ అయితే అతనికైతే ఇంకా రెస్ట్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ మరి అఫెన్స్ లో మనల్ని ఇద్దరు కూడా మంచిగా రాణించారు గత మ్యాచ్ కన్నా ముందు వారికి. బట్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే అక్కడ మరి విజయ్ మలిక్ ఒక్కడు అక్కడ 15 రైడ్ పాయింట్లు అయితే తీసుకొచ్చిండు. బట్ అక్కడ ఆశిష్ నర్వాల్ కంప్లీట్ గా హాఫ్ కలర్ గా మనకైతే కనబడ్డాడు. ఇక అతనితో పాటు మంజిత్ కూడా మరి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి విజయ్ మలిక్ అండ్ పవన్ శ్రావంత్ ఇద్దరు కూడా మ్యాచ్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే పవన్ శ్రావంత్ ఆడే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క స్టార్టింగ్ సెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.